నరసింహ నందమూరి బాలకృష్ణ ఈ పేరు వింటేనే ఆయన అభిమానులకు పూనకాలు వస్తుంటాయి. దశాబ్దాలుగా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ని ఏర్పరచుకున్న ఈ హీరో 60 ఏళ్లు దాటిన తర్వాత కూడా తన దూకుడు చూపిస్తున్నారు. వరుసగా 4 సూపర్ డూపర్ హిట్ సినిమాలతో టాలీవుడ్లో ఈ తరం కుర్ర హీరోలకు కూడా భారీగా సవాల్ విసురుతున్నారు. తాజాగా సంక్రాంతికి వచ్చిన డాకు మహారాజ్ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. బాలయ్య తన కెరియర్లో సాధించిన టాప్ 10 కలెక్షన్లు ఈ వీడియోలో చూద్దాం. బాలయ్య నటించిన డాకు మహారాజ్ సినిమా ఇప్పటికీ 180 కోట్లు వసూలు చేసి 200 కోట్ల వైపు పరుగులు పెడుతుంది. ఇక 2023లో సంక్రాంతికి వచ్చిన వీరసింహారెడ్డి సినిమా 85 కోట్ల బడ్జెట్తో తెరకెక్కి వరల్డ్ వైడ్గా 140 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. 80 కోట్ల షేర్ని రాబట్టింది. అఖండ బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బడ్జెట్ 50 కోట్లు. ఈ సినిమాలో బాలయ్య అఘోరాగా అదరగొట్టారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 135 కోట్ల గ్రాస్ రాబట్టింది. బాలయ్య కెరియర్లో కలెక్షన్ల పరంగా 100 కోట్లు దాటిన మొదటి సినిమా ఇదే కావడం విశేషం. భగవంత్ కేసరి సినిమా బడ్జెట్ 75 కోట్లు. ఈ సినిమా వరల్డ్ వైడ్గా 125 కోట్లు రాబట్టింది. ఇక బాలయ్య 100వ సినిమా గౌతమిపుత్ర శాతకర్ణ 45 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా 82 కోట్ల గ్రాస్ 51 కోట్ల షేర్ రాబట్టింది. లెజెండ్ సినిమా 35 కోట్లతో నిర్మించగా ప్రపంచవ్యాప్తంగా 70 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. 41 కోట్ల షేర్ వచ్చింది. సింహ సినిమా 20 కోట్ల బడ్జెట్తో 53 కోట్ల వసూలు చేసింది. 30 కోట్లకు పైగా షేర్ రాబట్టింది. జయసింహ 30 కోట్లతో బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా 52 కోట్ల గ్రాస్ కొల్లగొట్టింది. ఈ సినిమా 31 కోట్ల షేర్ రాబట్టింది. నరసింహ నాయుడు ఎప్పుడో 25 ఏళ్ల క్రితమే 7 కోట్ల బడ్జెట్తో తెరకెక్కి ఆ రోజుల్లోనే 38 కోట్లు రాబట్టింది. 20 కోట్లకు పైగా లాభాలు సాధించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 8 కోట్లు.